బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 59,348 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో నిన్న ప్రీవియస్ డే వీడియోస్లో నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ప్రీవియస్ డే వీడియోస్లో మీకు మనకి ఏదైనా సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర మనకి ఈరోజు మార్కెట్ సపోర్ట్ తీసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళటం కూడా జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ డే వీడియోస్లో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి, అది కూడా అడ్జస్ట్మెంట్ ప్రకారంగా కూడా చెప్పడం జరిగింది. మన లెవెల్ ప్రకారంగా మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళటం జరిగింది అన్నమాట. ఓకేనా. అయితే మనకి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యాయో అసలు పనిచేసిన లేదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, మనకి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్ మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా సెల్లింగ్ అయితే రావడం జరిగింది, కొద్దిగా సాఫ్ట్ సైడ్ జోన్ అనమాట. సో తర్వాత మనకి ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్, ఈ రెసిస్టెన్స్ జోన్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెన్స్ జోన్ కూడా చెప్పడం జరిగింది అనమాట. మనకి ఫస్ట్ ఈ రెసిస్టెన్స్ జోన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సైడ్ జోన్ అయ్యి కొద్దిగా డౌన్ సైడ్ రావడం జరిగింది. తర్వాత మనకి ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి కరెక్ట్ పాయింట్ చూసుకోండి. మనకి ఈ రెసిస్టెన్స్ జోన్ యొక్క పాయింట్ దగ్గర వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఇది బ్రేక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇది ఎలా బ్రేక్ చేసిందో నేను అగైన్ మళ్ళీ కాల్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది. మన ఆల్రెడీ మీకు ప్రీవియస్ డే వీడియోస్లో మీకు రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మన టార్గెట్ అయితే కంప్లీట్ చేయడం కూడా జరిగింది అనమాట. అంటే మీకు అడ్వాన్స్ లెవెల్స్ మీకు చెప్పడం జరిగింది మీకు మొన్న 2 days బ్యాక్. అదేవిధంగా అడ్వాన్స్ లెవెల్స్లో మార్కెట్ బిహేవ్ చేయడం కూడా జరిగింది అనమాట. ఓకేనా. అయితే మనకి అడ్జస్ట్మెంట్ మన మార్కెట్ 3%గా మనకి అడ్జస్ట్మెంట్ 3% అంటే ఇక్కడ పర్సంటేజ్ కాదు మన ఫ్రెండ్స్, మీ పర్సంటేజ్ అయితే మనకి వేరే అనుకుంటారు. అంటే ఎలా చెప్పాలంటే 3 అడ్జస్ట్మెంట్స్ అనుకోండి. 3 అడ్జస్ట్మెంట్స్ మార్కెట్లో చేసుకుంటే ఈ 3 అడ్జస్ట్మెంట్ కంపల్సరీ చేసుకుని అక్కడి నుంచి డౌన్ఫాల్ అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఈ 3 అడ్జస్ట్మెంట్లో మార్కెట్ 1.8% మాత్రం ఈరోజు అడ్జస్ట్మెంట్ జరిగింది. ఈ అడ్జస్ట్మెంట్ జరుగుతున్నప్పుడు మార్కెట్ డెఫినెట్గా వాలటైల్తో కానీ లేదా సాఫ్ట్ సెల్లింగ్ ద్వారా కానీ లేదంటే మార్కెట్ కొద్దిగా షడన్ మూమెంట్లో కానీ మనకి మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. అడ్జస్ట్మెంట్లు మాత్రం 12 రకాల అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఈ 12 రకాల అడ్జస్ట్మెంట్లు కూడా మార్కెట్ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అయినా మార్కెట్ని డిసైడ్ చేసుకునే హక్కు మార్కెట్కు ఉందన్నమాట. ఓకేనా. ఇది ఎఫ్ఐఎల్ డిఎల్ కూడా పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఈ 12 అడ్జస్ట్మెంట్లు ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు అన్నమాట. అయితే మనకి మార్కెట్ ఇక్కడ నుంచి బయింగ్ వెళ్తుందా అంటే నేను అయితే బయింగ్ అయితే కదా ఫ్రెండ్స్, మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వెళ్ళింది, మార్కెట్ వెళ్తుంది. మనకి రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర మాత్రం సెల్లర్స్ అయితే కూర్చున్నారు. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ ఫాలో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రేపు మార్కెట్ సడన్గా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళిపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 99.9% కూడా మార్కెట్ సెల్లింగ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటుంది మార్కెట్. ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ చేసుకుని మార్కెట్ కొద్దిగా ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఒకవేళ ఇన్కేస్ ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం డెఫినెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి మనకు బిగ్ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఆ లెవెల్ దగ్గర నుంచి డెఫినెట్గా సెల్లర్స్ సెల్లింగ్ చేసే అవకాశం ఉందన్నమాట. ఓకే. ఒకవేళ రేపు మార్కెట్ డౌన్ఫాల్ వస్తే మాత్రం డెఫినెట్గా మన సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక సపోర్ట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇంట్రాడే బేసిస్లో మనం చూసుకుంటే మాత్రం ఈ రోజు మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది. ఒకవేళ ఇన్ కేస్ రేపు ఒకవేళ మార్కెట్ వస్తే మాత్రం డౌన్ఫాల్ వస్తే డెఫినెట్ దీనికి ఈ పాయింట్స్ అనమాట, ఈ పాయింట్ దగ్గర మాత్రం సపోర్ట్ చేసుకునే పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలతో ఉందన్నమాట. ఓకే. సో అయితే మనకి రేపు మాత్రం ఈ లెవెల్ నాకు బ్రేక్ అవ్వాలి, కాల్ ఆప్షన్ తీసుకోవాలంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి నేను. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే లేదు, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో చూసుకుని దాన్ని బట్టి వాల్యూమ్ బట్టి గ్యాప్ డౌన్ యొక్క వాల్యూమ్ బట్టి కాల్ కానీ పుట్ కానీ తీసుకుంటాం అనమాట. మన మార్కెట్లో 3 అడ్జస్ట్మెంట్ అయింది కాబట్టి మనకి ఈ 3 అడ్జస్ట్మెంట్లో మార్కెట్ చాలా మటుకు అడ్జస్ట్ చేసుకుంది. రేపు మార్కెట్ ఇదే తరహాలో మార్కెట్ ఒక రాంగ్ బయింగ్ వెళ్తే మాత్రం తర్వాత రోజు రేపు కావచ్చు, ఎల్లుండి నుంచి కావచ్చు మార్కెట్
సెల్లింగ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. లేదు రేపు పొద్దున్న స్టెబిలిటీ వాల్యూమ్ ఏర్పాటు చేసుకుంటే, ఒకవేళ ఈరోజు వచ్చిన వాల్యూమ్ మనకు సరిపోలేదు, మూమెంటంకి వాల్యూమ్కి సరిపోలేదు, ఒకవేళ రేపు మాత్రం మార్కెట్ స్టెబిలిటీ వాల్యూమ్ అంటే ఈ రోజుది రేపుది ఒక పాయింట్ దగ్గర స్టెబిలిటీ వాల్యూమ్ని ఏర్పాటు చేసుకుంటుంది. అలా ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే మాత్రం మార్కెట్లో కొద్దిగా బయింగ్ వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అడ్జస్ట్మెంట్ కాదు, కొద్ది బయింగ్ వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, ఇవన్నీ మీకు కొత్తగా అనిపిస్తే, కొత్తగా నా ఛానల్ చూసిన కాబట్టి చాలామందికి కూడా నా లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది, కానీ మార్కెట్లో జరిగేది మాత్రం ఇదే అనమాట. మీకు నా వీడియోలు అన్నీ కూడా చూడండి, అడ్వాన్స్ లెవెల్స్ చెప్పాను మీకు. అయిపోయిన తర్వాత మాత్రం అసలు చెప్పలేదు, అయిపోయిన తర్వాత భజన వద్దు. అయిపోయిన మార్కెట్ గురించి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు చెప్తారు, అడ్వాన్స్ లెవెల్స్ చెప్పడమే మన మార్కెట్లో సబ్జెక్ట్ ఉన్న లక్షణం అనమాట. ఓకే, అయితే రేపు మార్కెట్ కొద్దిగా వాల్టాలిటీ బిహేవ్ చేసే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, మనకి ఆల్రెడీ మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, ఈ రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ప్రజెంట్ అయితే ఈ లెవెల్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డెఫినెట్గా గ్యాప్ అప్ ఓపెన్ ఈ లెవెల్ దగ్గర వెళ్ళినా సరే సెల్లింగ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో అయితే చూద్దాం ఫ్రెండ్స్, మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఈ రకంగా బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి. ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ 25,234 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీలో మాత్రం మీకు సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది, రెసిస్టెన్స్ జోన్ కూడా చెప్పడం జరిగింది. నీ మల్టిపుల్ టైం ఈ రెసిస్టెన్స్ జోన్ని మార్కెట్ టెస్ట్ చేసిందన్నమాట. ఈ లెవెల్ని ఈ రోజు మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేసిందన్నమాట. ఈ రోజు కూడా చాలా మట్టుకు మాత్రం మన లెవెల్ని మాత్రం రెసిస్టెన్స్ లెవెల్ని చాలా మట్టుకు మార్కెట్ ఈరోజు చూసి జూమ్ చేసి చూపిస్తాను. సో ఇది ఈ రోజు కూడా మనకి స్టాక్ మార్కెట్ మన రెసిస్టెన్స్ జోన్ మాత్రం మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుని రెసిస్టెన్స్ని టెస్ట్ చేసింది అనమాట. మల్టిపుల్ టైం నేను ఈ రెసిస్టెన్స్ జోన్ టెస్ట్ చేసిన ఫస్ట్ సారి మాత్రం డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది, మంచి ప్రాఫిట్ బుక్ చేయడం కూడా జరిగింది. తర్వాత అగైన్ మార్కెట్ కొద్దిగా రాంగ్ సెల్లింగ్ వెళ్ళినప్పుడు మార్కెట్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ మనకు ఉంటుంది కాబట్టి మనకి ఎందుకంటే వాల్యూ మనకి సరిపోలేదు మార్కెట్కి. సో దాని గురించి మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని హిట్ చేయడం జరుగుతుంది. ఈ లెవెల్ని లాస్ట్ మినిట్లో హిట్ చేసి బ్రేక్ చేసింది. కానీ రేపు మాత్రం ఈ లెవెల్ మాత్రం ఒక సపోర్ట్గా ఏర్పాటు చేసుకోవాలి. నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్ మాత్రం రేపు మార్కెట్ ఒక ఆగాలి అంటే, ఒక అప్సైడ్ మూమెంట్ ఆగాలి అంటే నిఫ్టీ మాత్రం డెఫినెట్గా ఇక్కడ మాత్రం వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. రేపు ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా రేపు ఇంట్రాడే బేసిక్లో కొద్దిగా ఈ లెవెల్ని హోల్డ్ చేసే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ నాకు కనబడుతుందన్నమాట. ఓకే, అయితే మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం డెఫినెట్గా ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే నిఫ్టీకి దొరకాలన్నమాట. రేపు ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుని వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ నా టార్గెట్ అయితే రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఈ లెవెల్ని మనకి ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. మ్యాక్సిమం రేపే ఉంటుంది నాకు అంచనా ప్రకారం. ఒకవేళ ఉంటే కనుక డెఫినెట్గా మార్కెట్లో ఈ లెవెల్ దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, రేపు నిఫ్టీకి మాత్రం ఈ రెసిస్టెన్స్ జోన్ ఎందుకంటే మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర టెస్ట్ చేసి మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళింది. మళ్ళీ ఒక కొత్తగా రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసుకుని మార్కెట్ సైడ్ జోన్ అయింది. సైడ్ జోన్ అవడం కూడా స్ట్రైట్గా ఫాలో అవ్వలేదు, మళ్ళీ సపోర్ట్ చేసుకుని మార్కెట్ మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వెళ్ళిందన్నమాట. తర్వాత లాస్ట్ జోన్ మాత్రం హిట్ అండ్ షార్ట్ పద్ధతి. ఇక్కడ మల్టిపుల్ టైం నిఫ్టీ స్పెండ్ చేసిన టైం ఇక్కడ దీన్ని హిట్ అండ్ షార్ట్ పద్ధతి అంటారన్నమాట. ఈ లెవెల్ దగ్గర ఈ చూడండి ఇక్కడ మల్టిపుల్ టైం ఇది ఇంట్రాడే బేసిక్లో అనమాట. ఇంట్రాడే బేసిక్లో హిట్ అండ్ షార్ట్ పద్ధతి ఎక్కువగా జరుగుతుంది మార్కెట్లో వస్తుంది అనమాట. అంటే హోల్డింగ్లో కూడా వస్తుంది, రేర్ అనమాట. కానీ ఎక్కువ శాతం ఇంట్రాడే బేసిక్లో హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో మార్కెట్ని దీన్ని బ్రేక్ చేసి కిందకు రావడం జరిగిందన్నమాట. ఓకేనా, ఈ లెవెల్ని మల్టిపుల్ హిట్ అండ్ షార్ట్ పద్ధతిలో చేసి ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుని కిందకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మళ్ళీ మనకి కొత్తగా సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుని కాబట్టి ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ వెళ్ళింది. రీసెంట్గా మళ్ళీ అగైన్ ఇక్కడి నుంచి సపోర్ట్ చేసుకుని మార్కెట్ మన రెసిస్టెన్స్ లెవెల్ని మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు మాత్రం కొద్దిగా మాత్రం బ్రేక్ చేసింది, కానీ వాల్యూమ్ అయితే నాకు ఇక్కడ కొద్దిగా సరిపోలేదు. కానీ ఈ వాల్యూని సపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా రేపు మార్కెట్ ఓపెన్ సెషన్లో మాత్రం డెఫినెట్గా ఒక స్టెబిలిటీ వాల్యూమ్ అయితే ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకుంటే మాత్రం డెఫినెట్గా లెవెల్ సపోర్ట్ చేసుకుని మార్కెట్ డైరెక్ట్గా మనకి ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. 24,000
25,400 అబోవ్ మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ వాల్యూమ్ సహకరిస్తే, లేని పక్షంలో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ ఈ లెవెల్ నియర్ ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం 99.9% వరకు ఈ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం వర్కౌట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా. సో ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే నిఫ్టీ మాత్రం ఒక రాంగ్ సెల్లింగ్లోనికి వాల్యూమ్ని సహకరించుకోవాలి. న్యూస్ బేసిక్ కావచ్చు, వరల్డ్ న్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక రాంగ్ సెల్లింగ్లో మాత్రం నిఫ్టీ మాత్రం ఉంది. బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ వీక్గా ఉందన్నమాట. ఓకేనా. ఈ నిఫ్టీకి అడ్జస్ట్మెంట్, బ్యాంక్ నిఫ్టీలో అడ్జస్ట్మెంట్ త్రీ స్టెప్స్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి. అది 3 స్టెప్స్ అడ్జస్ట్మెంట్ కంప్లీట్ చేసుకుంటుంది. కానీ నిఫ్టీ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలా రకాలుగా ఉంది. 3 కాదు, 8.3 ఉందన్నమాట దీని అడ్జస్ట్మెంట్. సో ఎంత స్ట్రాంగ్ వచ్చాడు, బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉంది, నిఫ్టీ మాత్రం 8.3% మాత్రం అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట దీనికి. సో అంత వీక్గా ఉందన్నమాట. ఓకేనా. సో ఈ వీక్నెస్ చేసుకోవాలంటే ఒక గుడ్ న్యూస్ రావాలి. ప్రజెంట్ గుడ్ న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లోకి మళ్ళీ ఈ 8.3 అన్నది కూడా 8.3 కూడా ఈజీగా కూడా నిఫ్టీ 1 వీక్ కావచ్చు, 2 వీక్స్లో కావచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టెబిలిటీ మార్కెట్లో మళ్ళీ బుల్ రన్లో మార్కెట్లో వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ లేని పక్షంలో మాత్రం డెఫినెట్గా మార్కెట్లో 26,000 మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ మనకి 26,000 దగ్గర మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. అడ్జస్ట్మెంట్ మార్కెట్లో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు ఈ 26,000 దగ్గర మాత్రం సెల్లర్స్ మాత్రం కాచుకుని కూర్చుంటారు అనమాట. అలా కాచుని కూర్చున్నప్పుడు సెల్లర్స్ మాత్రం మార్కెట్ని సెల్లింగ్ చేసే పాసిబిలిటీ ఎక్కువ శాతం ఉంటుంది అనమాట. ఓకే. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే నేను నేర్చుకున్నది మీకు డైరెక్ట్ చెప్తాను. అంటే కొంతమంది అర్థం కాకపోవచ్చు, కానీ సబ్స్క్రైబ్ పెరిగితే మాత్రం డెఫినెట్గా మనం నెమ్మదిగా కోర్సు స్టార్ట్ చేద్దాం. స్టాక్ మార్కెట్ కోర్స్ స్టార్ట్ చేద్దాం. మీకు అర్థమయ్యే రీతిలో ఈజీ వేలోని అప్పుడు మనం మీకు చెప్తాను. మాత్రం ప్రజెంట్ మాత్రం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అందాక మీకు టెంపరీగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా మనకి ఇండెక్స్ను మన స్టాక్స్ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం ఇండెక్స్ యొక్క స్టాక్స్ కూడా మనకి వాల్యూమ్ డిఫరెన్స్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే అన్ని వాల్యూమ్లు ఒకటే కదా అనుకుంటారు, కానీ అలా కాదు. మనకు పర్టికులర్ 3 పాయింట్స్లో మనం చూసుకుంటే, ఎందుకంటే మనకి ఆప్షన్లో మాత్రం ఇండెక్స్ యొక్క ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో జనరేట్ చేసుకునే వాల్యూమ్ వేరేగా ఉంటుంది. అంటే మనకి ఈ పెద్ద క్యాండిల్ వచ్చింది కదా, అదే కదా వాల్యూమ్ అనుకుంటున్నాం చాలామంది. ఈ పెద్ద క్యాండిల్స్ ఉన్నాయి, ఇది వాల్యూమ్ కదా, ఇది వాల్యూమ్ కదా, ఇది కూడా వాల్యూమ్ కదా, ఇది కూడా వాల్యూమ్ కదా అనుకుంటారు. కానీ మనకు కనిపించే మార్కెట్ వేరే, కనపడిన మార్కెట్ వేరే అనమాట. మనకు కనపడిన మార్కెట్లో వెతుక్కోవాలి వాల్యూమ్ని, కనిపించే మార్కెట్ కాదు. ఎందుకంటే మనకి ఫేక్ వాల్యూమ్స్ వస్తాయి, జెన్యూన్ వాల్యూమ్స్ వస్తాయి, ట్రాప్ వాల్యూమ్స్ వస్తాయి, సైడ్ జోన్ వాల్యూమ్స్ వస్తాయి, ఇలా చాలా వాల్యూమ్స్ వస్తాయి. ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయాలి మార్కెట్లో. అప్పుడే మనకి ఇంటర్ బేసిక్లో కావచ్చు మనకు ఎప్పుడైనా మనకి డబ్బులు మిగులుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ చూడండి, మనకి ఇంటర్ బేసిక్లో మీకు రాంగ్ సెల్లింగ్ జరుగుతుంది. అది రాంగ్ సెల్లింగ్ వాల్యూమ్ చెప్తుంది, మనకి రాంగ్ సెల్లింగ్ జరుగుతుంది, కింద వాల్యూమ్ కంపల్సరీ చెప్తుంది. మళ్ళీ ఇంటర్ బేసిక్లో మనకి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోద్ది. అది ఆఫ్టర్నూన్ నుంచి కావచ్చు, లేదా ఒకేసారి మూమెంట్ వస్తుంది అన్నమాట. సో మనం ఏంటంటే అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇక మార్నింగ్ వరకు మార్కెట్ పడింది కదా, ఇంకా పడుతుందని చెప్పి మన పుట్ ఆప్షన్ కావచ్చు, ఇలా సెల్ అని చేసుకుని కూర్చుంటాం మనం. కానీ మనం స్టాప్ లాస్ హిట్ చేసి మార్కెట్ వెళ్ళిపోతుంది. అందరూ చాలామంది అనుకుంటారు మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్ అనుకుంటారు, మార్కెట్ యొక్క ఇది స్ట్రక్చర్ కరెక్ట్ కాదు, ఇది ఒక గ్యాంబ్లింగ్ అనమాట అనుకుంటారు. కానీ అంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఇది పెద్ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ని మీరు కంటిన్యూగా దీని మీద ఫోకస్ చేసి చదవాలి అనుకుంటే మాత్రం నా అంచనా ప్రకారం 5 to 6 years టైం పడుతుంది అన్నమాట. ఈ సబ్జెక్ట్ని మీరు అర్థం చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ ఒక 1 year 2 years టైం పడుతుంది మీకు. ఓకేనా. అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. అంత ఈజీగా అర్థమైపోతే ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో కూడా అంబానీస్ ఉంటారు అనమాట. మార్కెట్ అంత ఈజీగా అర్థమైపోతే. ఓకేనా. అర్థమయ్యేది నేర్చుకోవాలి, దీనికి టైం ఇవ్వాలి. మార్కెట్కి టైం ఇస్తే డెఫినెట్గా మార్కెట్ మనకి డబ్బులు ఇస్తుంది అన్నమాట. సో అది ఫ్రెండ్స్ మనకి లెవెల్స్ కోసం చెప్పడం జరిగింది కదా. ఒకవేళ రేపు డౌన్ సైడ్కి ఒకసారి మార్కెట్ చూసుకుంటే మాత్రం అంటే అడ్జస్ట్మెంట్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి నేను డౌన్ సైడ్ చెప్పడం. ఒకవేళ డౌన్ సైడ్ ఇన్ కేస్ బ్యాడ్ న్యూస్ ఏదైనా వచ్చి డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఈ లెవెల్కి చూడండి, ఈ లెవెల్ సపోర్ట్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా బిగ్ సెల్లింగ్ వస్తుంది. మళ్ళీ మన టార్గెట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క మనకి 26,000 కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగానే మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాడైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.